కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏది కొనాలన్నా తినాలన్నా వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు రోజురోజుకు పైపైకి ఎగబాగుతున్నాయి. మార్కెట్లలోని కూరగాయల ధరలను చూసి ఏదో 1-2 తీసుకొని వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. మరోవైపు నిత్యావసర ధరలు కూడా సామాన్య ప్రజల్ని భయపెడుతున్నాయి. విజయవాడలో కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కొనబోతే కొరివి అన్నట్టుగా ధరలు మండుతూ ఉండటంతో విజయవాడ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. 500 తీసుకెళ్తే 5-6 రకాల కూరగాయలు తెచ్చుకోవడం కూడా కష్టంగా మారింది. అంత ఖర్చు చేసినా వారం రోజులు కూడా ఆ కూరగాయలు సరిపోవడం లేదు. రీటైల్ మార్కెట్లోని ధరలైతే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. విజయవాడ పటమట రైతు బజార్ మార్కెట్లో కేజీ టమాటా ధర 50 రూపాయలు ఉండగా బయట మార్కెట్లో 70 రూపాయలు పలుకుతుంది. క్యారెట్ కేజీ 70 రూపాయలు, ఉల్లిపాయ కేజీ ధర 50 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, కేజీ అల్లం ధర 240 రూపాయలు పలుకుతోంది. నెలవారీ సరుకులకే సుమారు 2000 నుంచి 3000 వరకు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. విజయవాడకు జీవనోపాధి కోసం ఎంతో మంది వస్తూ ఉంటారు. వీరిలో కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పెరిగిన ధరలతో వీళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. సామాన్యులు అయితే కొనుక్కునేలాగైతే లేదండి. అది వారానికి 500 అలాగ అవుతున్నాయి. నెలకి అయ్యేయి వారానికి 500 అవుతున్నాయి. ఇప్పుడు బాగా రేట్లుగా ఉన్నాయి. అది కష్టం అండి. ఎందుకంటే ఇక్కడే 40 అంటే కొట్లుగడ అమ్మే వాళ్ళు ఇంకెక్కువ అమ్ముతారు కదా. 20కి అమ్ముతారు. అప్పుడు ఎంత 60 అవుతుందిగా. అలాగా నాకు ఇంటి దగ్గర ఇక్కడ కిలో 40 ఉంటే అక్కడ 60-70 అమ్ముతారు. ఆ 20 రూపాయలు తగ్గితేనే ఆటో ఛార్జీ పెట్టుకొని వస్తాము. కూరగాయలు ఎలా ఉంటాయి? ఫ్రెష్గానే ఉంటాయండి. కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయని రేట్ ఎక్కువైనా తీసుకునేది. వర్షాలు, వరదల ప్రభావంతో పంటలు సరిగ్గా లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవలే వర్షాలకు పంటలు నష్టపోవడం, మరోవైపు ఆలస్యంగా పంటలను వేయడంతో దిగుబడి చేతికి రాలేదంటున్నారు. దీనికి తోడు రవాణా ఛార్జీలు పెరగడంతో కూరగాయల రేట్లు పెరిగాయని చెబుతున్నారు. రోజువారీ జీతభత్యాలతో కానివ్వండి, రోజువారీ వేతనాలతో కానివ్వండి, చిన్న చిన్న కుటుంబాలు మనుగడ సాగించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంట్లో 2 కూరలు వండుకునే వాళ్ళు వాళ్ళ పచ్చమెదుగులతో తినాల్సినటువంటి అవసరం సందర్భం ఏర్పడింది. పెరిగిన కూరగాయల ధరలకు తోడు నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందరికీ ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.